పన్ను చెల్లింపుదారులు సాధారణ పౌరులకు బిగ్ అలర్ట్. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఆదాయపు పన్ను నియమాలు కూడా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ డ్రాఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2026ను డ్రాఫ్ట్ ట్యాక్స్ రిటర్న్స్ ఫామ్లతో పాటు రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని కోరింది. పన్ను వ్యవస్థను సులభతరం చేయడమే కాకుండా అందరికీ అర్థమయ్యే భాషలో పారదర్శకంగా మార్చడమే ఉద్దేశం. డ్రాఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2026 పాన్ కార్డుకు సంబంధించి కొన్ని మార్పులను తీసుకురాబోతుంది. పాన్ కార్డు అవసరమయ్యే అంశాలను కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మార్చి మొదటి వారం నాటికి ముసాయిదా ఆదాయ పన్ను నియమాలను ప్రకటించబోతుంది. అసెస్మెంట్ ఇయర్ 2026-27 కోసం ఆదాయ పన్ను రిటర్న్లను దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులు ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారమే రిటర్న్ ఫామ్లు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే పెద్ద లావాదేవీల విషయంలో నిబంధనలు కఠినంగా మారుతాయి. పాన్ కార్డులకు సంబంధించి రాబోయే మార్పులను ఓసారి వివరంగా తెలుసుకుందాం. బ్యాంకుల్లో నగదు లావాదేవీలకు సంబంధించి అతిపెద్ద మార్పు ఒకటి రాబోతుంది. క్యాష్ డిపాజిట్లు లేదా విత్డ్రాలకు తప్పనిసరి పాన్ కార్డు పరిమితి పెరగబోతుంది. ముసాయిదా నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ల నుంచి 10 లక్షలు డిపాజిట్ లేదా విత్డ్రా చేస్తే పాన్ కార్డ్ సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనలకు భిన్నంగా ఉంటుంది. బ్యాంకు లేదా సహకార బ్యాంకులో ఒకే రోజులో 50,000 కన్నా ఎక్కువ క్యాష్ డిపాజిట్ల కోసం పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి. మోటార్ సైకిల్ సహా 4 వీలర్స్ కొనేటప్పుడు వాహనం ధర 5 లక్షలు దాటితేనే పాన్ కార్డ్ సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాహన ధరతో సంబంధం లేకుండా వెహికల్ కొనేందుకు పాన్ కార్డ్ అవసరం ఉండేది. తక్కువ ధర వాహనాలు, ద్విచక్ర వాహనాల కొనుగోలుదారులకు ఇకపై పాన్ కార్డ్ అవసరం ఉండదు. కొనుగోలు విలువ ఆధారంగా పాన్ కార్డ్ సమర్పించాల్సి ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే 2 వీలర్ వాహనాలకు పాన్ అవసరం ఉంటుంది. ముసాయిదా నిబంధనలను ఆమోదిస్తే ఇకపై హాస్పిటాలిటీ, ఈవెంట్స్ రంగంలో కూడా భారీ మార్పులు రాబోతున్నాయి. హోటల్, రెస్టారెంట్, బంకెట్ హాల్, కన్వెన్షన్ సెంటర్ లేదా ఈవెంట్ మేనేజర్కు చెల్లింపు 1 లక్ష దాటితేనే పాన్ కార్డు అవసరం. ప్రస్తుత నిబంధనల ప్రకారం 50,000 దాటిన హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లులకు పాన్ అవసరం. పరిమితిని రెట్టింపు చేయడం వల్ల కస్టమర్లు అదనపు డాక్యుమెంటేషన్ లేదా చిన్న మొత్తంలో బిల్లులను ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు. మీరు విక్రయించే, కొనుగోలు చేసే, గిఫ్ట్గా ఇచ్చే లేదా ఏదైనా సంబంధించిన జాయింట్ డెవలప్మెంట్ డీల్ వాల్యూ 20 లక్షలు దాటితే పాన్ కార్డును తప్పనిసరిగా సమర్పించాలి. ప్రస్తుతం ఈ పరిమితి 10 లక్షలుగా ఉంది. కొత్త ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం ఇన్సూరెన్స్ రంగంలో కూడా భారీగా మార్పులు రాబోతున్నాయి. బీమా కంపెనీతో అకౌంట్ ఆధారిత పాన్ తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో జీవిత బీమా ప్రీమియం 50,000 దాటితేనే పాన్ అవసరం. ఇకపై అలా కాదు. బీమా కంపెనీ నుంచి పాలసీ తీసుకోవడం, ప్రీమియం చెల్లించడం, క్లెయిమ్ డబ్బులు పొందడం వంటి అన్ని లావాదేవీల కోసం ఒక అధికారిక అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఆ అకౌంట్ ద్వారానే అన్ని బీమా లావాదేవీలు జరుగుతాయన్నమాట. హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసే వారికి కేటగిరీ 1 మెట్రోపాలిటన్ సిటీల జాబితాను విస్తరించారు. బెంగళూరు, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్ ఈ విభాగంలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలతో చేరాయి. దాంతో ఎక్కువ నగరాలకు చెందిన నివాసితులు హెచ్ఆర్ఏ సంబంధించిన ప్రయోజనాలను ఎక్కువగా పొందవచ్చు.